హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ నువ్వే పార్ట్ 73. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత గ్లాస్ తెచ్చి ఇస్తే అది తీసుకొని హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది సింధు. ఇక రేపటి రోజు తర్వాత నన్ను ఎవరు నీ భార్యను కాకుండా ఆపలేరు అనుకుంటూ. నెక్స్ట్ డే విద్యాదేవి మాలతి ఇద్దరు కలిసి సింధుని వెతుకుతారు. సింధు పాప అంటూ ఇల్లంతా తిరుగుతారు. కాసేపటికి కిచెన్ లోకి వచ్చి సుమతిని అడుగుతుంది, సింధు పాప కనిపించిందా అని మాలతి. లేదు మాలతి, పొద్దుటి నుంచి చూడలేదమ్మా అని చెప్తుంది ఆమె. రాత్రి తన గదిలో పడుకుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అనుకుంటూ పైకి వెళ్తుంది. అన్ని గదులు వెతుకుతుంది, ఎక్కడా సింధు జాడ లేదు. రానాబాబు గది ఒక్కటే మిగిలింది. అమ్మగారు, సింధు పాప కనబడట్లేదు అని గోలగోల చేస్తుంది కిందికి వచ్చి. మాలతి అందరి దృష్టి తన వైపు మారేలా. పాప కనబడట్లేదా? ఫోన్ కూడా తన రూమ్ లోనే వదిలేసింది. ఎటు వెళ్ళింది నా మనవరాలు? మొన్ననే ఆ వెన్నెల పాపని కిడ్నాప్ చేశారు. మళ్ళీ నా మనవరాలు కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి అంటూ గొడవ మొదలు పెడుతుంది విద్యాదేవి. అయ్యో, అలాంటిదేమీ జరగదు పెద్దమ్మ, నువ్వు కంగారు పడకు అంది సుమతి. ఏమో సుమతి, ఎవరిని నమ్మేలా లేదు. నా మనవరాలు ఎక్కడా అంటూ మాలతికి సైగ చేస్తుంది విద్యాదేవి. అన్ని రూమ్లు వెతికానమ్మా, ఒక రానాబాబు రూము తప్ప. కాని అందులో మాత్రం మన పాప ఎందుకు ఉంటుంది? అందుకే వదిలేశాను అంటుంది మాలతి బుద్ధిమంతురాల్లాగా. ఏమో మరి, ఎంతైనా బావ కదా, పైగా కాబోయే భర్త. ఒకసారి వెళ్ళి చూసిరా అంటుంది విద్యాదేవి. అలాగేనమ్మా అంటూ వెళ్ళి చూసి లోపలి నుంచి లాక్కుందమ్మా అంటూ వస్తుంది. నాన్న ఇప్పటిదాకా పడుకోరు కదా అంటుంది అరుణ. అవును వదిన, వాడు త్వరగా లేస్తాడు అంది సువర్ణ. నైట్ ఆఫీస్ కి వెళ్తాను అన్నవాడు తల తిరుగుతుందని పడుకుండిపోయాడు. వెళ్ళి చూసొద్దాం పదా అంటుంది రాధిక. అప్పుడే హాల్లోకి వచ్చిన ముంతాజ్, నిన్న నైట్ సింధు పాప 12 గంటలకి పైకి వెళ్తుంటే చూశాను అంటుంది. ఓసి దీనమ్మా, దీని కంట్లో పడిందా అనుకుంటుంది విద్యాదేవి ముంతాజ్ ని పూజ అనుకుని తిట్టుకుంటూ. ఇక అందరూ పైకి వెళ్తారు. ధర్మ కూడా రావడంతో నా కూతురు ఎక్కడా అంటూ బయట వెతికేసి వచ్చి వీళ్ళతో పాటు పైకి వెళ్తాడు. కృష్ణ, విష్ణు ఏమైంది అంటూ వస్తారు హాల్లోకి. నాగమణి సింధు పాప కనపడడం పోవడం, రానా నిద్ర లేవకపోవడం చెప్పడంతో వాళ్ళు కూడా కంగారుగా పైకి వెళ్తారు. వెళ్ళి టకటక డోర్ కొడతారు. ఎంతకీ డోర్ తెరుచుకోదు. రానాబాబు అని పిలుస్తారు. పిన్నులు నానా నానా అంటారు, అయినా రెస్పాన్స్ ఉండదు. డోర్ లాక్ ఉంది. ఏం చెయ్యాలి ఇప్పుడు అని భయపడుతూ అరుణ, సువర్ణ అనుకుంటారు. అక్క, డోర్ కీస్ అన్ని స్టోర్ రూమ్ కబోర్డ్ లో భద్రంగా ఉన్నాయి. ఎమర్జెన్సీకి అవసరమైతాయని వీర్ అలా చేయించాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ వెళ్ళింది రాధిక. రానా ఫోన్ కి ట్రై చేస్తున్నారు. అలాగే సింధు ఫోన్ కి కూడా రెస్పాన్స్ లేదు. రూమ్ కీస్ తీసుకొని వస్తుంది రాధిక. తెచ్చావా అంటూ అరుణ కీస్ తీసుకొని నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి బెడ్ పై బెడ్షీట్ కప్పుకొని అటువైపు మరలి రానా పడుకున్నాడు. ఇటువైపు సింధు. అంతే, అందరూ షాక్ అయిపోయారు. ఎవరికి నోట మాట రావడం లేదు. కృష్ణ, విష్ణు ఫుల్ షాక్ లో ఉండిపోయారు. అసలు ఎవరికి అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతుందో. కానీ అర్థం చేసుకోవడానికి ఎంతో టైం కూడా పట్టలేదు. విష్ణు, కృష్ణ పక్కకు జరిగిపోతారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ. సుమతి, సువర్ణ షాక్ లో ఉండిపోతారు. కృష్ణ, విష్ణు కూడా ఇంకా సింధు ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలి, తప్పదు అనుకుంటారు పక్కకు వెళ్ళి. విద్యాదేవి, ఓరే నాయనా, పెళ్లి జరిగే వరకు ఆగలేకపోయారా? ఇలా తొందరపడ్డారేంటే అంటూ వెళ్లి సింధు ఫేస్ పై చేత్తో తడుతూ లేపుతుంది. మత్తుగా కళ్ళు తెరిచిన సింధు ఎక్కడ ఉందో ఫస్ట్ అర్థం కాదు. పొద్దున్నే ఏంటి నీ గొడవ అంటుంది నార్మల్ బిహేవియర్ తో. ఎక్కడ ఉన్నావో చూసుకోసిందమ్మా అంటుంది లోపల సంతోషం పొంగిపోతుంటే పైకి మాత్రం చాలా బాధగా విద్యాదేవి.
ఇక ధర్మ విద్య చెప్పిన మాట ప్రకారం పెద్ద గొడవ చెయ్యాలి అనుకుంటూ కోపంగా సింధు దగ్గరికి వెళ్లి చెంప మీద ఒకటి కొట్టి, ఏం చేశావే, నా ఇంటి పరువు గంగలో కలిపావు అని అరుస్తాడు. అంతే, సింధు మత్తు వదిలిపోయి చుట్టూ రూమ్ ని చూస్తుంది. ఓ గాడ్, నేను బాబా రూమ్ లో ఉన్నానా, అంటే నైట్ ఇక్కడికి వచ్చానా అనుకుంటుంది. పక్కనే చూస్తే రానా కనిపిస్తాడు. సో నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అనుకుంటూ, నైట్ వీరు బలవంతం చేశాడు నాన్న అంటూ బెడ్ పై నుంచి లేచి కింద కూర్చొని ఏడుస్తుంది. అయ్యో అయ్యో, దాన్ని ఎందుకు కొట్టి చంపుతున్నావురా, ఏమంత పాపం చేసింది, విద్యాదేవి ఏడుపుతో అడుగుతుంది ధర్మాని. రమణమ్మ ఇక అక్కడ ఉండలేక, నాగమణి నన్ను కిందికి తీసుకెళ్ళు, నా కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. నాకు అలాగే ఉంది వదిన, చూడు ఎంత పని చేశారో, వెంటనే వీళ్లకు పెళ్లి చేయాలి అంటుంది విద్యాదేవి రమణమ్మతో. అవునవునమ్మా, మీలాంటోళ్ళ గొప్ప గొప్పోళ్ళ పరువు మాలాంటి పని వాళ్ళ చేతిలోనే ఉంటుందా, ఈ విషయం నలుగురికి తెలియకుండానే తొందరగా ముడి వేసేయండి, ఉచిత సలహా పడేస్తుంది మాలతి. నువ్వు నోర్ముయ్, అంత పరువు తక్కువ పని ఏమీ చెయ్యలేదు నా మనవరాలు, ఎంతైనా కాబోయే మొగుడు అంటుంది గర్వంగా విద్యాదేవి. ఈ మాట మనం అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనాలి. ఎంత కాదన్నా ఒకే రూమ్ లో ఒక రాత్రి గడిపారు. రానాబాబుకి సింధు పాపని తీసుకోకపోతే నా కూతురి గతి ఏం కాను అని గట్టిగా అరుస్తూ గుండెలు బాదుకుంటాడు ధర్మ. అలా ఏం జరగదు, పెద్దవాళ్ళం ఎందుకు ఉన్నాం. ఏమయ్యా విష్ణయ్య, ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు నా మనవరాలి జీవితానికి, ఈ అవమానంతో అది బట్టికి బట్ట కడుతుందా, అది చచ్చాక మేము బతుకుతామా అంటుంది ఏడుస్తూ విద్యాదేవి. ఇప్పుడు మీరు ఎందుకు షో చేస్తున్నారు, జరగకూడంది జరిగిపోయింది, మేమంతా అన్యాయస్తులం కాము, ఇక వాళ్ళకి పెళ్లి చేయక తప్పదు, అది మాకు అర్థమైంది, త్వరగా పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తాం, ఇప్పుడు మీరు గొడవ చేయకుండా వాళ్ళను లేపండి అంటూ కృష్ణ విష్ణువుని తీసుకొని కిందికి వెళ్ళిపోతాడు. అమ్మయ్యా అనుకుంటూ, వసేయ్ ఇక ఏడుపు మాను, అబ్బాయిని లేపి స్నానాలు చెయ్యండి, పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తాను అంటూ హడావిడి చేస్తుంది విద్యాదేవి. ఓరిని అమ్మ, ఒక్కసారి ఇంటిమేట్ అయినందుకే ఇంత లొల్లి చేస్తున్నారేంటి వీళ్ళు అనుకుంటుంది ముంతాజ్ తన ఫ్లోలో. సింధు లేచి తన స్థితిగతులను సెట్ చేసుకుని వీర్ వీర్ అని ప్రేమగా లేపుతుంది. కనీసం కదలను కూడా కదలడు, దాంతో అతన్ని తడుతూ లేపుతుంది. ఆ అంటూ కదలగానే అతన్ని వదిలేసి పక్కనే కూర్చుంటుంది సిగ్గుపడుతూ సింధు. బద్ధకంగా లేచి షర్ట్లెస్ తో నడుము వరకు బెడ్షీట్ తో కూర్చొని ఒళ్ళు విడుచుకుంటాడు. అంతే, అతన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ నోరెళ్లబెట్టేస్తారు. సిగ్గుపడుతూ తలుచుకుంటున్న సింధు వాళ్ళని చూసి ఎందుకు ఇలా చూస్తున్నారు అనుకుంటూ పక్కకు తల తిప్పి చూస్తుంది. అంతే, 1000 వాట్ల కరెంట్ షాక్ తగిలిన కాకిలా అయిపోయింది సింధు. అప్పుడే నాగమణి, బాబు బాబు, పైన సింధు పాపతో రానాబాబు లేడు, ఆ సాకేత్ బాబు ఉన్నాడు అని వచ్చి విష్ణు కృష్ణకి చెప్తుంది. ఇంకా ఎక్కడలేని ఉత్సాహంతో మీదికి వెళ్తారు అన్నదమ్ములు ఇద్దరు. అప్పుడే నిద్ర లేచిన పూజకి పక్కనే ఫోన్ చూసుకుంటూ రానా కనిపించాడు. బావా ఇంకా వెళ్ళలేదా అని ఒళ్ళో తల పెట్టుకుంటుంది. నైట్ అలిగావు కదా లేటుగా వచ్చానని, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్దామని ఆగాను అంటూ ఫోర్సుగా లేపి మీదకు లాక్కుంటాడు. మరీ దగ్గరైపోతున్నాం బావా, పెళ్లి అయితే బాగుండేది అంటూ మెడవంపులో ముఖం దాచుకుని అంటుంది పూజ. పెళ్లి జరగకుండా కూడా చాలా జరుగుతాయి తెలుసా అన్నాడు అల్లరిగా నవ్వుతూ రానా. చీపో, ఎప్పుడు పిచ్చి మాటలే అంటూ హెయిర్ మొత్తం కుప్పులా చుట్టుకొని బెడ్ దిగుతుంది వాష్రూమ్ లోకి వెళ్ళడానికి. వెనక నుంచి 2 చేతులతో లిఫ్ట్ చేస్తాడు. ఏం చేస్తున్నారు అని కంగారు పడిపోతుంది పూజ. ఇంకా ఏమి చేయలేదు, పర్మిషన్ ఇస్తే స్నానం చేయిస్తా అన్నాడు అల్లరిగా రానా. అబ్బా ఆశ అంటుంది అతని మెడట్టు చేతులు వేసి పూజ. అంటాడు, అంటూనే పెదాలు అందుకోపోతాడు రానా. పూజ ఫేస్ తిప్పేస్తుంది నవ్వుతూ. వాష్రూమ్ దగ్గర దింపి టవల్ ఇచ్చి త్వరగా ఫ్రెష్ అవ్వు అని చెప్పి బయటికి వచ్చేస్తాడు రానా. పూజ ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చేసరికి
మరీ అలా చెయ్యొచ్చా పిన్ని, తప్పు కదా అంటాడు రానా. మేము అలా చెయ్యకపోతే ఆ ప్లేస్ లో నువ్వు ఉండేవాడివి నాన్న అంటుంది అరుణ. అది కూడా నిజమే అనుకో, కానీ సింధుకి సాకెట్ కరెక్టా అని అడిగాడు. అది మనకు అనవసరం, ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి, పర్లేదు బాగానే సెట్ అవుతారు. సరే ఇక నేను ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తుంది అరుణ. సాకేత్ కి సింధుకి పెళ్ళా అని అడుగుతుంది కంగారుగా పూజ. అంటాడు. అనగానే అదేంటి ఇంత సడన్ గా ఎలా, అసలు ఏం జరిగింది, నాకేమీ అర్థం కావడం లేదు అని పూజ అనగానే పూజ మాట విని నవ్వుతూ చూస్తాడు రానా. చెప్తాను పద, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ తీసుకెళ్తాడు పూజని. ఫ్లాష్ బ్యాక్. ఆశ, అప్పుడే చెప్తాననుకుంటున్నారా? మీరు ఎలాగే గెస్ చేస్తారనుకో, చాలా ఇంటెలిజెన్స్ కదా నా వ్యూవర్స్, కానీ కామెంట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి, అదే బాధగా ఉంది. ఇక సీరియల్ ఎండింగ్ కి వచ్చేస్తుంది. ఈ సీరియల్ కి వస్తున్న వ్యూస్ లో అట్లీస్ట్ 1% కూడా కామెంట్స్ రావడం లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి ఈ సీరియల్ కి. ఇదే నేను ఇక అడగడం లాస్ట్. త్వరలో ఈ సీరియల్ కంప్లీట్ అయిపోతుంది, మరొక కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు రాయాలన్న ఇష్టంతో నేను రాసుకుంటూ మీకోసం మన ఛానల్లో స్టోరీస్ ని అప్డేట్ చేస్తూ వెళ్తాను. ఇక నా ఛానల్ కి లైక్స్ అని, కామెంట్స్ అని, సబ్స్క్రైబ్స్ అని నేను గిరిగీసుకొని ఉండను. నా తృప్తి కోసం నేను స్టోరీస్ రాసుకుంటూ మీకు వీడియోలు అప్లోడ్ చేస్తూనే వెళ్తాను, నాతో అయినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించిన ప్రేమ, ఆదరణ కూడా నాకేం తక్కువ కాదు. సబ్స్క్రైబర్స్ ని నేను తక్కువ చేయను, మీరే కదా నా గాడ్. నా సీరియల్స్ ని అన్నిటినీ మెచ్చిన అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళటి ఎపిసోడ్. నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.